పరిశుద్ధులను నిత్యము దూతలతో గురియాడబడుతున్న మా దేవ, ఈ పరిశుద్ధ నామమునికై గలలేని దక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఇదిగోనని ఇంతవరకు మీ యొక్క దీనదాసులు చెప్పినటువంటి మాటలను స్పష్టతగా కలుగు చేసి తగినటువంటి ధైర్యాన్ని ఇచ్చి మీ నోటి మాటల ద్వారా వారి నోట్లకు వచ్చినటువంటి మాటలన్నిటినీ కూడా దీవించి ఆశీర్వదించి ఉన్నావు. పాల్గొనైన నన్ను కూడా ప్రభావ వాడుకున్నామని, నేను మాట్లాడేది కానప్పటికీ నా నోటి ద్వారా మీ యొక్క మాటలు పలికించి మీరొక్కరు మహిమలంతా పొందుకోమని యేసుక్రీస్తున్నామని అడిగి నడుపుతున్నాము తండ్రి. చిన్న పాట పాడి దేవుని యొక్క పరిచయం కదా. సర్వమానవ పాప పరిహారార్థమై సిలువలో వేలాడిన ప్రియేసునా, సిలువలో వేలాడిన ప్రియేసునా, దోషివ ప్రభు నిధేయతకు నా విధేయతకు మధ్యలో దేవుడి సంగమా ఐదు మాటలు కూడా దేవుడు చక్కగా కలిగించున్నారా. మనం గ్రహించినట్లయితే ప్రభువు యేసుక్రీస్తు వారు దేవుడా మానవుడా? చెప్పండి, స్త్రీ మానవుడు కాదా? సంపూర్ణ దేవుడు, సంపూర్ణమైనటువంటి మానవుడు. 30 సంవత్సరములు సాధారణమైన మనిషి జీవించినట్లుగానే జీవించున్నారు. 3.5 సంవత్సరాలు మాత్రము ఏ విధముగా తండ్రి ఇచ్చినటువంటి పని అప్పగించడానికి, ఏమంటే తండ్రి చెప్తాన్ని నిలబెట్టుతాను. మరి మనం వాక్యము వింటూ ఉంటాం, దేవుని ఆలయానికి వస్తూ ఉంటాం, దేవుని వాక్యం వింటూ ఉంటాం. మరి సంపూర్ణమైనటువంటి దేవుడు చెప్తూ ఉన్నప్పుడు మానవుడు ఎందుకు వస్తులేదు? మీరు ప్రపంచంలో ఏసు చూస్తున్నారు, ఎక్కడ ఆకలి పనులుగా? ఏమంటే ఆయన దేవుడి యొక్క పరిచయము ప్రకటిస్తూ సంచారం చేస్తూ శిష్యులకు వెళ్ళినప్పుడు అంజూరపు పండ్లకు గురించి ఆయన చూశారంటే, మరి ఆయన దేవుడు సువార్త ప్రకటిస్తూ 3 దినములు ఉపవాసం ఉండి చేసినప్పుడు ఆకలి వేస్తుందని శిష్యులు చెప్పినప్పుడు ఆహారం ఎక్కడి నుండి వచ్చింది? చిన్నపిల్లల దగ్గర చేపలు ఉంటారు. మరి లాజరు చనిపోయినప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారు ఏడ్చారా లేదా? ఏడ్చారా? ఆయన పడవలో ప్రయాణం చేస్తూ నిద్రపోయాడు లేదా? మరి ఇవన్నీ ఎవరు చేస్తారు? మనం చేస్తూ ఉన్నాం కదా. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఇప్పుడు చెప్పినటువంటి 5 మాటలు దాహం గురించి చెప్పినప్పుడు ఈ యొక్క 6వ మాటలో ఏమొచ్చిందంటే
యోహాను సువార్త యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి అప్పగించారు. ఏమండి, ఈ చిలక గురించి మనం చూసినట్లయితే ఈ చిలక ఒక తీయగా ఉంటుంది. అవునా? ఎలా ఉంటుంది? చాలా చేదుగా ఉంటుంది చిలక. అయితే ఏం చేశారు? ఈ చిలక గురించి చూసినట్లయితే ఈ చిలక గురించి కీర్తనకారులు కూడా రాసినట్టు మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథం కూడా మనందరికీ తెలుసు. ప్రపంచంలో యేసుక్రీస్తు వారి యొక్క జననము కానివ్వండి, మరణము కానివ్వండి, పునరుత్థానం కానివ్వండి, క్రీస్తు పూర్వము అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించక మునుపు పాత నిబంధన గ్రంథాలలో రాయబడినట్టుగా మనం చూస్తాం. అంతేనా? చెప్పండి, అంతేనా? పాత నిబంధన గ్రంథాల్లో కీర్తనకారులు కానివ్వండి, యెషయా కానివ్వండి, ఇర్మియా కానివ్వండి, ఇవందరూ కూడా ఈ ప్రవక్తలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినటువంటిది, ఆయన శ్రమను అనుభవించినటువంటిది, మరణించినటువంటిది, తిరిగి పునరుత్థానుడై సజీవుగా లేచినటువంటి దానిని కూడా పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో సుస్పష్టముగా వ్రాయగలిగి ఉన్నది. ఈ చిలక గురించి చూసినట్లయితే ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ యొక్క 7 మాటలలో ఈ కొన్ని మాటలు కొన్ని గ్రంథాల్లో ఉన్నాయి, కొన్ని మాటలు కొన్ని గ్రంథాల్లో ఉండవు. కానీ మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో కూడా సుస్పష్టంగా వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఏమంటే సుస్పష్టంగా వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఎందుకు చెప్పాలంటే తండ్రి అయినటువంటి దేవుడు సృష్టినంతటిని సృష్టించిన తర్వాత ఎన్ని దినాలు జీవించాడండి? దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు కాదు. దేవుడు 6 దినములు పనిచేసి 7వ దినాన విశ్రమించినట్లుగా ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చూడగలం. ఏమంటే ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చూడగలం. సృష్టినంతని సృష్టించారు, 6వ దినాన మానవుని సృష్టించారు. మానవుని సృష్టించిన తర్వాత ఆయన విశ్రమించినట్లుగా చేస్తూ ఉంటారు. ఇక్కడ సమాప్తమైనది అని చెప్తున్నటువంటి మాట. అంటే చాలా మంది ఏదనుకుంటారంటే ప్రపంచంలో కానివ్వండి, మన క్రైస్తవులు కాక క్రైస్తవేతరులు ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు చనిపోయాడు కాబట్టి అంత సమాప్తి అయిపోయింది, ఆయన చనిపోయాడు కాబట్టి అంత అయిపోయింది, అంత ముగిసిపోయింది, అంత అయిపోయింది, ఎండింగ్ అని చెప్పినట్టు అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమి సమాప్తమైంది మనం చూస్తున్నట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుని భూమి మీదకి ఎందుకు పంపించారో మనం చూసినట్లయితే ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం మనం చూసినట్లయితే యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని పునరుద్ధరించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవుడికి స్తోత్రం. ఆయన ప్రభువుని యేసుక్రీస్తు వారు దేవుడి యొక్క సువార్త పట్టించుకొచ్చి బయలుదేరి గురించి ఉండేటప్పుడు ఆయన ఆకలి గురించి ఉదాహరణ వేరొకటి. ఏమండి, సులువుపై ఉన్నటువంటి దాహము వేరొకటి. ఏ దాహం అక్కడ? ఆత్మల దాహము. ఏమండి, ఆయన దేవుని యొక్క చిత్తానుసారమే వచ్చి ఉన్నారు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. ఆయన సువార్త ప్రకటిస్తూ చేసేటువంటి అప్పుడు ఆకలి లేదు. శిలువపై ఏం చేశారు? ఇన్ని శ్రమలు పొందినప్పటికీ, కరోనా దెబ్బలు తిన్నప్పటికీ, ప్రక్కలు తల్లిపోయి పుడిచినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? తండ్రికి ఏమి చేయించలేదు. అక్కడ ఏం చేస్తా ఉన్నాడు? ఆ ప్రక్కన శిలువపై పడిన కుడివైపు ఉన్నవాడు ఏమంటూ ఉన్నాడు? నీ రాజ్యంలో ఉన్నప్పుడు. అక్కడ ఆ ఇద్దరు కూడా ఎలాంటి వారండి? బందిపోటు దొంగలు. ఎలాంటి వారండి వాళ్ళు? బందిపోటు దొంగలు. ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే పస్కా పండుగలో ఒక ఖైదీని విడిచిపెట్టుట ఆనవాయితీ. పాత నిబంధన గ్రంథాల్లో చూసినట్లయితే బలులను అర్పించేవారు. ఏమంటే పాత నిబంధన గ్రంథాల్లో బలులను అర్పించి వాళ్ళ పాపల నిమిత్తమే కానివ్వండి, పప్పుల నిమిత్తమే కానివ్వండి, పశువులను లేదా గొర్రెలను బలులను అర్పించేవారు. కానీ ఇప్పుడు సర్వ లోక మానవాళి పాపముల నిమిత్తమై
పరిశుద్ధుని యొక్క రక్తము ఏమిటి? హెబ్రీ పత్రిక మనం చూసినట్లయితే ఆ యొక్క హెబ్రీ పత్రికలో రాస్తారు, మేకల యొక్కయు గుర్రెల యొక్కయు గుడ్డల యొక్క రక్తము కాక కేవలం ఒక పరిశుద్ధమైనటువంటి మానవుని యొక్క రక్తం అని చెప్తారు. అంతేనా? పరిశుద్ధమైనటువంటి మానవ రక్తం అని చెప్తూ ఉన్నారు. అయితే దేనికి వచ్చాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చని చెప్తూ ఉన్నాడు. కానీ తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు? కుమారుడు చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతని వ్యాధి కలుగు చేసెను, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చిత్తగా రాస్తూ ఉన్నాడు. ఎవరు రాస్తూ ఉన్నారు? యెషయా ప్రవక్త రాస్తూ ఉన్నాడు. ఎప్పుడు రాస్తూ ఉన్నాడు? క్రీస్తు పూర్వము కొన్ని సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం. ఏమిటి రాస్తూ ఉన్నాడు? నలుగు పట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు రాస్తూ ఉన్నాడు. ఎవరికి ఇష్టము? తండ్రికి ఇష్టము. ఎవరు నలుగు పట్టబడాలి? కుమారుడు భూమి మీద నలుగు పట్టబడుతూ ఉంటే తండ్రికి ఎక్కడ ఏమైందండి? సంతోషపడుతూ ఉన్నాడు, ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుచేత? ఈ రోజుల్లో తల్లిదండ్రుల బిడ్డలను పట్టడం కానీ తిట్టడం కానీ చేయడం అంటే ఏం చేస్తా ఉన్నారు? అందరికీ తెలిసినటువంటివే, చంపేస్తా ఉన్నారు. ఏమి ఆలోచించట్లేదు, చంపేస్తా ఉన్నారు. చంపడం ఏమి కాదు ఈ దినాలలో. తల్లిదండ్రులు బిడ్డలు చంపడము, బిడ్డలు తల్లిదండ్రులు చంపడము. మొన్న ఒక బాబుకి అనారోగ్యం వచ్చింది అంటే సందర్భం కాదు చెప్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు ఉన్నటువంటి విశ్వాసం. ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు. ఆ కుమారుడికి ఒంట్లో అనారోగ్యం ఉంది. ఎవరు బయట వాళ్ళు వచ్చి నీ ఒక ఆడపిల్లని బలి ఇస్తే నీ కుమారుడు బతుకుతాడని చెప్పారంట. ఎవరికి? తల్లికి. ఈ తల్లి ఏం చేసింది? కుమార్తెని బలి ఇచ్చింది. చూడండి ఎంత ఘోరమైనటువంటిది. నిన్న కాక మొన్న ఒక్కరోజు క్రితం ఒక్కరోజు క్రితం ఆ కుమారుని బాగుపరచడానికి తన యొక్క 13 సంవత్సరాల కుమార్తెను తల పటలో కొట్టి బలి అర్పించింది. ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి తండ్రి గారు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? నలుగు కొట్టాలి, ఇష్టపడుతూ ఉంటాడు అని చెప్తే ఎంత. అందుకే ఈ శుక్రవారాన్ని ఎందుకు చెప్పారంటే సర్వ మానవాళి కోసం ఒక్క కుమారుడు తండ్రి అయిన దేవుడు అప్పగించడం వలన ఏమైందండి? శుభ శుక్రవారం అని చెప్పారు. అంటే ఏంటి? మంచి శుక్రవారము. ఏంటండి? ఏమని చెప్తూ ఉన్నారు? మంచి శుక్రవారము. ఏమంటే అయితే ఇందులో ఏం చెప్తూ ఉన్నారు చూసినట్లయితే, ఈయన ఒక పస్కా పశువు. ఏం చేస్తూ ఉన్నారు? పాత నిబంధన గ్రంథాల్లో ఈ పస్కా పండుగ వచ్చినప్పుడు పశువులు బలించేటువంటి వారు. కానీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? పస్కా పశువుగా ప్రభువుడు యేసుక్రీస్తు వహిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. మీరు పులిపిండి లేని వారు కనుక రక్తముద్ద అవుటై ఆ పాతమైన పులుపుని తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చాలా ఏ పశువు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ అపొస్తలుడైన పౌలు? క్రీస్తు అను పస్కా పశువు మన కొరకు వధింపబడింది. మన పస్కా పండుగ నిమిత్తం దేనికోసం వచ్చాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మన కోసము ఆయన పశువుగా మారి బలి అవ్వడానికి వచ్చినట్టుగా చూస్తే, ఇప్పుడు మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక చూసినట్లయితే మన అందరి పాపముల నిమిత్తము హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, అలాగునని క్రీస్తు కూడా అనేక పాపాలను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? క్రీస్తు అనేకుల పాపములను భరించటానికి
ఎవరి పాపాలు? కేవలము నీ ఒక్క పాపము, నా ఒక్క పాపమే కాకుండా ఎవరి పాపాలండి? భూమి మీద ఉన్నటువంటి సర్వ ప్రజల యొక్క పాపములను భరించడానికి ఆయన తండ్రి అయినటువంటి దేవుని మనం తప్పనిసరిగా చూస్తాం. ఇంకా మనం చూసినట్లయితే గొర్రెలకు మంచి కాపరని చెబుతూ ఉన్నారు. చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, యోహాను సువార్త, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణముని పెట్టింది. ఇంకా మనము ఆ యొక్క 10వ అధ్యాయంలో 17-18 వచనాలు చూసినట్లయితే ప్రభువుని యేసుక్రీస్తు చక్కని మాట చెప్తారు కదా. నేను అక్కడ ఏం చెప్తే ఉన్నానంటే, నా ప్రాణమును ఎవడను తీయనేరడు, దాన్ని నేను తీసుకొనగలను, దాన్ని ప్రాణమును పెట్టగలను. ఏం చెప్తా ఉన్నానండి? కానీ ఎందుకు చేయలేద పని అంటే తండ్రి చిత్తము నెరవేర్చడానికి. ఏమండి? తండ్రి చిత్తము నెరవేర్చడానికి అని చక్కని మాట చెప్తూ ఆ ప్రాణాన్ని పెట్టడానికి, మనం దాన్ని తీసుకున్నటానికి ఏం చేస్తాడంటే మంచి కాపరిగా మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఆయన దేని కోసం వచ్చారో చూసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడం రాలేదు కానీ పరిచారం చేయటమును అనేకులు ప్రజల విమోచన క్రయధనముగా తన ప్రారంభించినప్పుడు వచ్చాను. దేనికోసం వచ్చాడంటే ఆయన హాయిగా సింహాసనం మీద కూర్చొని భోజనం బిర్యానీలు తినటానికి, భోజనాలు చేయటానికి, ఏమంటే విమానాల్లో తినటానికి వచ్చాడా? ఏం చేయడానికి వచ్చాడు? పరిచారం చేయటానికి. మన చేత ఆయన చేయించుకోవడం రాలేదు, ఆయన మన కోసం చేయడానికి వచ్చారు. ఎంత తగ్గించుకొని వచ్చాడని చూసినట్లయితే ఆ యొక్క యోహాను సువార్తలోనే 13వ అధ్యాయం ఉంటుంది. ఏం చేశారు ప్రభువు యేసుక్రీస్తు వారు? ఎంతగా తగ్గించుకున్నారంటే శిష్యుల యొక్క పాదాలు తొలగినంతగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏం చేశారండి? ఆ యొక్క మేడగది పైన శిష్యులకు ఏం చేశారంటే చివరిసారిగా బల్లని ఇచ్చిన తర్వాత ఏం చేశారండి? ఆ యొక్క పల్లెలలో శిష్యుల యొక్క పాదాలు పెట్టి తన యొక్క పై తువ్వాలు పక్కన పెట్టి ఆ తువ్వాలు నడుము కొనుక్కుని ఆ యొక్క శిష్యుల పాదాలు కలిగి ఆ యొక్క తువ్వాలతో శిష్యుల పాదాలు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ సకల సృష్టిని, కొండలు కానివ్వండి, లోయలు కానివ్వండి, మనిషి యొక్క ప్రాణం కానివ్వండి, మనుషులను కానివ్వండి, సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఈ దినాన్ని ఏం చేస్తా ఉన్నాడండి? ఆకలి ఉంటే సరైనటువంటి నీరు అందించినటువంటి పరిస్థితి. ఏం చేశాడండి? పరిచారం చేయడానికి వచ్చింది. ఎంత లెక్కించుకొని చేస్తూ ఉన్నారంటే ఏం చేస్తున్నారండి? ఆయన శత్రువులను కూడా ప్రేమించమని చెప్పేటువంటి తగ్గింపు ఆయన ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేసి శిష్యుల యొక్క పాదాలు కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా మనం చూసినట్లయితే ఆయన ప్రభువుని యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు ఏ విధంగా చెప్తూ ఉన్నారని చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనము. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. చూడండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఈయనే నా ప్రియ కుమారుడు. ఇది మన పిల్లల గురించి నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె అది ప్రేమగా చెప్పలేము మనం. ఎందుకు చెప్పలేము? వారు చేస్తున్నటువంటి పనుల వలన, వారు వేస్తున్నటువంటి తప్పడల వల్ల కానివ్వండి, వారు చేస్తున్నటువంటి పనుల వల్ల కానివ్వండి, సరిగ్గా చదవలేదని విధంగా కానివ్వండి, సరైన ఉద్యోగం లేదని కానివ్వండి, మనం పిల్లలు ఏంటి ప్రేమించలేనటువంటి తిరుమల ఈ మీద ప్రియ కుమార్తె, ఇదిగో నా కుమారుడు, ప్రియ కుమారుడు చెప్పలేనటువంటి చిత్రం మనం ఉంటూ ఉన్నాం. కానీ తండ్రి అయిన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎంత ఆనందిస్తూ ఉన్నారంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ ఉన్నారు? కదా అందరిని ప్రేమిస్తూ ఉన్నారు. ఈ దినాన ఏంటి? శిలువకు మెదడు కొట్టబడి తన యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని ఇవ్వడానికి సుఖంగా ఉంటే ఆయన అక్కడి కుమారుని చూస్తూ ఇక్కడ పడుతున్న పాటలన్నింటినీ చూస్తూ అక్కడ ఏం చేస్తా ఉన్నాడండి? ఆనందిస్తూ ఉన్నా అని చెప్తా ఉన్నారు.
మన పిల్లలు కానివ్వండి, మన కుమార్తెలు కానివ్వండి, కుమార్తెలు కానివ్వండి, ఎవరైనా ఒక మాట అంటే మనం ఏం చేస్తామండి? తిట్టడమే కాదు, కొట్టడానికే వెళ్తాం. తర్వాత ఏం జరుగుతుంది జరగని చెప్తాడు, ముందు మనం ఏం చేస్తామండి? కొట్టడానికి పరిగెడతాం. కానీ ఇక్కడ తండ్రి గారు దేవుడు ఏం చేస్తాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనేమో నేను ఆనందిస్తూ ఉన్నాను. ఏంటండి? ప్రభుని యేసుక్రీస్తున్నారు, సిలువను వేస్తూ, పొడరాలతో పోతూ, బండ్లు వేస్తూ, ప్రభు యేసుక్రీస్తు వారు చనిపోయారు లేదని పట్టలో బల్లెకు పోడు పొడుస్తారు కదా. ఆ సైనికుడు పోయి ఒక కన్ను కనిపిస్తుంది, ఒక కన్ను కనిపించాలి. ఇక్కడ బైబిల్ రాయబడలేదు కానీ ఆ బైబిల్ చరిత్ర ఏం చెబుతుందంటే, అక్కడ సైనికులు ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు చనిపోయారు లేదని చివరిసారిగా పట్టడు బల్లెపోడు పెంచినప్పుడు అక్కడ నీరు రక్తం వేస్తున్నట్టుగా ఉంటుంది. ఆ యొక్క రక్తము ఆ యొక్క కంటిపై పడి కనుచూపు వచ్చినట్టుగా ఉంది. హల్లెలూయా. కానీ సైనికుడు ఏం చేస్తా ఉన్నాడు? ప్రభువు యేసుక్రీస్తుని హింసిస్తూ ఉన్నాడు. ఏం చేశారంటే హింసిస్తూ ఉన్నారు, పర్వతాలతో కొడుతూ ఉన్నారు. చివరిసారిగా ఏం చేశారంటే రక్తంలో బల్లెపు పోటు కొట్టడం వలన ఆ బల్లెపు పోటు పొడిచినటువంటి రక్తపు పొట్టు ఆ యొక్క కంటిలో పడి కనిపించిన కళ్ళు ఏటగా కనిపించినట్లుగా ఏమంటే ఆ యొక్క బైబిల్ హిస్టరీలో రాయబడింది. దేవుని సంగమం ప్రభు యేసుక్రీస్తులో ఏ పాపము లేదు, ఏ తప్పిదము లేదు, ఎటువంటి హానికరమైనటువంటి పనులు ఆయన చేయలేదు. పిలాతు కూడా చెప్తూ ఉన్నాడు, ఈయన నాకు ఏ తప్పు కనిపించలేదని చెప్తూ ఉన్నాడు. ఎవరిని విడుదల చేయాలంటే బరబ్బాను విడుదల చేయాలి. బరబ్బ ఎవరంటే ఒక బందిపోడు, నరహంతకుడు. బరబ్బాను విడుదల చేసి యేసుక్రీస్తుని సిలువపై చెప్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఆయన దేనికి వచ్చున్నారో మనం చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ధర్మశాస్త్రము నిమిత్తము. ఏమైనా ధర్మశాస్త్రంలో సమాప్తమై ఉన్నారని చెబుతున్నారు. చూసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, రోమపత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో, విశ్వసించి ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. దేనికి సమాప్తి అయి ఉన్నాడు? ఆయన ధర్మశాస్త్రానికి సమాప్తమై ఉన్నాడు. ధర్మశాస్త్రం నెరవేర్చాడు కానీ ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డానికి కానీ, ఏమండి, ధర్మశాస్త్రం తప్పు పట్టడానికి కానీ ఆయన రాలేదు. అది రోమపత్రిక, తెస్సలోనికీ పత్రిక, మార్కు సువార్త, ఒక 4 పత్రికల్లో ఈ యొక్క దీని గురించి రాస్తాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చాయని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, విశ్వసించు ప్రతి వాటికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తమై ఉన్నాడు. హల్లెలూయా. దేనికి సమాప్తమై ఉన్నాడంటే ధర్మశాస్త్రానికి సమాప్తమై ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని సంగమం. ఇంకా మనం చూసినట్లయితే ఆయన సమాప్తము అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు చనిపోయారు కాబట్టి ఇక్కడ సమాప్తమైన మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటి గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నానంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఏంటి, యేసుక్రీస్తు సమాప్తి అయిపోయాడా? మరి లేడా? ఏమండి, ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? యుగ సమాప్తి వరకు. ఏ యుగాన్ని అయితే దేవుడు స్థాపించున్నాడు ఆ యుగము సమాప్తమైనంత వరకు కూడా సదాకాలం మీతోనే ఉంటానని చెప్తూ ఉన్నాడు. ఏమండి, లోకాసువార్తలో చెప్తాడు, అబ్రహాము యొక్క సంతానం చక్కెర మాట చెప్తాడు. అబ్రహాము సంతానం అంటే యుగ సమాప్తి వరకు నీ కుటుంబాన్ని రక్షిస్తానని చెప్తాడు. దేవుడు హామీ ఇస్తాడు. అబ్రహాము గురించి మనందరూ తెలుసు కదా. అబ్రహాముకి ఏమంటారు? విశ్వాసులకు కర్త లేదా విశ్వాసులకు తండ్రిగా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు విశ్వాసులకు చెప్పుకుంటాము? ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క కుమారుని గురించి ఏ విధంగా సంతోషపడుతూ ఉన్నాడు. అబ్రహాము యొక్క వృద్ధాప్య కాలంలో 100వ సంవత్సరంలో అబ్రహామును కుమారుని ఇచ్చాడు. ఒక్కగానకొని బయలుపించినప్పుడు అబ్రహాం బాధపడినట్టుగా రాయబడింది. చూసారా? ఎవరైనా తెలుసా? అబ్రహాము పరిశుద్ధ గ్రంథంలో తన కుమారుని బయలుపించమని చెప్పినప్పుడు అబ్రహాం బాధపడినట్టుగా ఎక్కడైనా ఉందా? పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందా?
రాయబడలేదు. ఇక తండ్రి అనేటువంటి దేవుడు తన యొక్క కుమారుని ఏ విధంగా సంతోషిస్తూ ఉన్నాడో అబ్రహాం బలర్పించినప్పుడు అబ్రహాం సంతోషించినట్లుగా లేదు, కానీ అక్కడ బాధపడినట్లుగా కానీ భయపడినట్లుగా కానీ పరిశుద్ధంగా రాయబడి ఉందా? లేదు కదండి. 3 దినాల ప్రయాణం చేశాడు అబ్రహాం తన కుమారుని బలి అర్పించడానికి. ఆదికాండం 22వ అధ్యాయం చూసినట్లయితే ఏమంటే ఆదికాండం 22వ అధ్యాయం చూసినట్లయితే 3 దినముల ప్రయాణం చేసి కుమారుడు తోడుకుని వెళ్తాడు. కుమారుడు బలి అర్పించగలిగినప్పుడు మరల తిరిగి వస్తామని చెప్పాడు. ఏం చెప్పారండి? మరల తిరిగి వస్తాము, ఎప్పుడున్నా పని వాళ్ళని చెప్తాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో. అబ్రహాము ఎంత గాఢమైనటువంటి విశ్వాసంతో దేవుడు ఏం చేశాడు? అబ్రహాముని పరిశోధించడానికి రాస్తూ ఉన్నాడు 22వ అధ్యాయంలో. అబ్రహామును పరిశోధించను ఎట్లనగా అని చెప్పి తన కుమారుని బలి అర్పించమని చెప్తాడు. కానీ అబ్రహాము బాధపడినట్టుగా పరిశుద్ధ గ్రంథం రాయబడిన సరికదా అక్కడున్న పనివారితో కొద్ది నిమిషాల్లో తన కుమారుని బలి అర్పించడానికి వెళ్ళే ముందు నేను నా కుమారుడు అక్కడికి వెళ్ళి దేవుడి గురించి మళ్ళా వస్తాము. అలాంటి విశ్వాసం కలిగినటువంటి జీవితాలు మనకు ఉన్నాయంటారా? మనకున్నటువంటి కుటుంబం కానివ్వండి, కుమారులు కానివ్వండి, కుమార్తెలు కానివ్వండి, బంధువులు కానివ్వండి, మనం కష్టాలు ఉంటే సంతోషపడేవారు తప్పితే ఏమండి బాధపడేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు, ఉండరు. సొంత కుమారులు కానివ్వండి, కుమార్తెలు కానివ్వండి, తల్లిదండ్రుల పట్ల వారికి ఉండదు, తల్లిదండ్రుల పట్ల బిడ్డలు కానిసిన వారికి కూడా ఉండదు, కేటాయించదు ఈ రోజుల్లో. మరి కరోనా సమయంలో ఎంతమంది చనిపోయారండి. ఆయన చనిపోయిన తర్వాత రోజు చేసినా కూడా తీయలేని పరిస్థితి మన కళ్ళారా చూస్తున్నాం. మనం ఆ యొక్క హాస్పిటల్ ఒక కార్యవర్గం కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, వాళ్ళు ఫోన్ చేస్తే చనిపోయినని చేస్తే ఎక్కడ చనిపోతుంది మనం తీయలేని స్థితిలో ఉన్నారు. ఈ దినాన మనం ఎలాంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నాం? ఏమండి ఈ దినాన మనం ఎలాంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నాం? అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత 3వ దినాలు లేస్తారనే సంగతి ఏమండి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథం మొదలుకొని రాయబడినట్లుగా మన పరిశుద్ధ గ్రంథం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, తనకున్నటువంటి ఒక్కగాలకు కుమారుడు మనందరి పట్ల చూపించినటువంటి ప్రేమ ఏం చేయమన్నాడు? శత్రువులను ప్రేమించమన్నాడు. శత్రువులను ప్రేమించారు. చనిపోయిన వారి సైతం లేపినటువంటి దేవుడు ఈ దినాలు ఏం చేస్తా ఉందండి? ఆయన యొక్క ఆత్మ తండ్రి దేవుడికి అప్పగించడానికి అమూల్యమైన రక్తాన్ని చిందించి మనందరి పాపముల నిమిత్తమై శిలువపై బలియాగం అవ్వటానికి, ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేయడానికి వచ్చేటప్పుడే ఆయన పూర్తిగా కనుగొనగలిగిన దేవుడు మాత్రము కాదు. అందుకే మనం చదివినట్టు భాగం చూసినట్లయితే సదాకాలము మీతో ఉంటాను, యుగ సమాప్తి వరకు మీతో ఉంటానని చెప్తూ ఉన్నాడు. అదే మాట మన కుటుంబాలలో, మన యొక్క జీవితాల్లో కానివ్వండి, మన కుటుంబాల పట్ల కానివ్వండి, మన రక్త సంబంధాల పట్ల కానివ్వండి, స్నేహితుల పట్ల కానివ్వండి, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడు ఏ విధంగా పంపించున్నాడో మన యొక్క బిడ్డలు కానివ్వండి, ఆయన యుగ సంవత్సరం వరకు ఏ విధంగా ఉంటాడో మన పట్ల, మన కుటుంబీకుల పట్ల ఆయన యొక్క దీవెనలు సదాకాలం మనందరి పైన నిలిపి ఆశీర్వదించి 100గా పదింపచేయుగాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు దేవా, ఇదిగో నాయన ఇంతవరకు చెప్పిన మాటలను బట్టి, విశ్వాసాలను బట్టి, పాల్పొలిన నన్ను బట్టి నీకు పాదవంగా చెల్లించుకొని ఉన్నాం. చెప్పిన మాటల్లో ఏమైనా తప్పిదములు ఉన్నాయంటలా వాటిని క్షమించి ప్రభు మీరొక్కరే మహిమ ఘనత ప్రభావం పొందుకుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.